అందరికీ క్షణార్థులుల్లా. నేను మీ భూమవ్వ. తెలుసు కదా, ఇవాళ కూడా ఇంకో ముచ్చట తీసుకొని వచ్చిన. అయ్యో మరీ గింత ఘోరమా. మన హైదరాబాద్ ఎరికే కదా, హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లాల మోకిల నుంచి హైదరాబాద్కు వస్తుంటే కార్ల 5గురు పోరగాళ్ళు ఉన్నారు. యాక్సిడెంట్ అయ్యి 4 పోరగాళ్ళు ఆడకానే చచ్చిపోయింది. ఏ నుంచో ఎడుకో పోదామని పోరగాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి పోకనే పాయే. 4 పోరగాళ్ళు ఆడనే చచ్చిపోయారంట. ఇంకొక పిల్లగానికి సీరియస్ ఉంటే దవాఖానకు వేసుకొని పోయిర్రంట. ఎట్లుంటాడో ఏమో. ఓ పిల్లగాండ్లు బండ్లు ఉన్నాయి కదా, కార్లు ఉన్నాయి కదా అని ఎట్లా పడితే అట్లా నడపకుండ్రి. రోడ్లు విశాలంగా ఉన్నాయి, నేను ఇట్లనే నడుపుతా అంటే నడవది. మీరు ఇంటికాడ నుంచి పోయేటప్పుడు మంచిగానే పోతారు, కానీ మీరు పోయినాక ఇంట్లో పరిస్థితి మీకు తెలియదు. మీకేమన్నా అయితే ఇంట్లో ఎట్లుంటారు అనుకుంటారు. జర పోయేటప్పుడు చిన్నగా పోండ్రి, సరేనా? మీకేమన్నా అయితే మీ అయ్య తట్టుకోలేరు. చిన్న ఉన్నప్పటి నుంచి ఇన్నేళ్ళు మిమ్మల్ని చదివించి మీకు నచ్చినవి కొనిచ్చి నచ్చినట్టు బతుకు బిడ్డ అని చెప్తే మీకు ఇష్టం ఉన్నట్టు మీరు నడుపుకుంటా ఇట్లా ప్రాణాలు పోగొట్టుకుంటే అవ్వయ్య పరిస్థితి ఎట్లా అన్నట్టు. అలానే ఎవరు చూసుకోవాలి? చేతికి వచ్చిన కొడుకు దూరం అయితే ఆ బాధ ఎట్లుంటుందో మీకు తెలియదు. మీకేమన్నా అయినప్పుడు మీ తోటలను చూస్తే మీ అమ్మ మీ నాయనకు ఎంత బాధ అవుతుందో మీకు ఎరికేనా? జర పోయేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోండ్రి, తాగి నడపకుండ్రి. తాగినా కానీ జర చిన్నగా ఉండ్రి, నిమ్మలంగా ఉండ్రి ఇంటికి. సరే మళ్ళా ఉంటా. ఇంకిని ముచ్చట్లు అరుచుకొని వస్తా, మళ్ళీ మీకు చెప్పాలి కదా, సరేనా? అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి PL24 న్యూస్. నేను మీ భూమవ్వ. చరార్థులు మీ కొరకైతే ఇంకొక ముచ్చట పట్టుకొచ్చినుల్లా. ఏంటంటే మన మేడ్చల్ జిల్లా కిసర మండలం ఎరికే కదా. కిసర మండలంలో దొడ్లపాల డైరీ మేనేజరు శ్రీనివాస్ పైకి పాల వ్యాపారి కిరణ్ కత్తితో నొడవనీకి వచ్చిండట. మరి కత్తితోనైతే నరికిండట. పోలీసులు అయితే దవాఖానకి వేసుకుపోయారు. పొడిచిండు, మరి పారిపోయిండు, ఇంకా దొరకలే. ఆయన కోసం అయితే పోలీసులు ఎంకలాడుతురు. మరి దొరికినాక అసలు ముచ్చట ఏందో బయటపడుతుంది. అసలు లొల్లెందుకైనా వెరికేనా? పాల వ్యాపారి కిరణ్కు దొడ్ల డైరీ మేనేజరు శ్రీనివాస్కు పైసల విషయంలో గొడవైందట. మళ్ళీ అట్లనే పాత కక్షలు కూడా ఉన్నాయని అంటారు. మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. పొడవనైతే పొడిచిండంట, దవాఖానకి వేసుకుపోయిండు, మరి దొరుకుతలేడు. ఇంకా పోలీసులు అయితే దేవులాడుతురట.